ఎవరికి వాళ్ళు సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. ప్రభుత్వమే చెప్తుంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోండి, మీ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి అనేసి. ఎందుకని? ఏదన్నా అసాంఘిక శక్తులు లేకపోతే కనుక ఏ దొంగతనాలు జరిగినా ఏదైనా జరిగినా అక్కడ విజువలైజ్ అవుతుంది అన్నటువంటి. అలాగ పెట్టుకోవడమే పాపం అయిపోయింది ఒక కుటుంబానికి సంబంధించి. ఒక వ్యాపారస్తుడు కార్నర్ బిట్టు కాబట్టి అక్కడ రెండు వైపులా సీసీ కెమెరాలు పెట్టుకుంటే సరే, ఆ ఏరియాలో ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు వచ్చి మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అడుగుతారు, తీసుకోమంటారు. ఎవరైనా సీసీ కెమెరాలు ఉన్నటువంటి ఇళ్లలో ఇది సహజంగా జరుగుతుంది. బట్ అలా కాకుండా ఆ సీసీ కెమెరా ఫుటేజీ ఆ షాపు యజమాని బయట ఉంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటే, లేడీస్ ఉంటే ఇట్లా మాకు కావాలి అంటే ఆయనతో ఫోన్లో మాట్లాడిస్తే అయ్యా నేను సాయంత్రం వచ్చేసి మీకు ఇస్తాను సీసీ ఫుటేజీ, పెన్ డ్రైవ్లో కావాలంటే పెన్ డ్రైవ్లో ఇస్తానంటే అసలు మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి ఇంట్లోకి చొరబడి పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళని మహిళ మీద కూడా చెయ్యి వేసినటువంటి సంఘటన ఇది సంచలనం సృష్టిస్తోంది. తాజాగా జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబుకి సంబంధించినటువంటి ఉదంతం ఇది. జాళ్లపాలెం గ్రామానికి చెందినటువంటి మారంరెడ్డి కొండలరావు అదే రోజు కొండపి పోలీస్ స్టేషన్కి ఎస్పీ ఏఆర్ దామోదర్కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోవడంతో సోమవారం జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చినటువంటి అంశం. జాళ్లపాలెంలో మారంరెడ్డి కొండలరావు నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. గత నెల 28న కొండపి మండలం పెట్లూరు శివాలయంలో 7 లక్షల విలువైన బంగారం వెండి వస్తువులు, జరుగుమిల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ కొత్తపాలెం అంకమ్మ తల్లి ఆలయంలో 70,000 విలువైన వెండి వస్తువులు, హుండీలో సుమారు 20,000 నగదు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో విచారణ భాగంగా మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు జాళ్లపాలెం వెళ్లారు. కొండరావు షాప్ దగ్గర సీసీ కెమెరా ఉన్నట్టు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని కోరారు. వాళ్ళ యజమాని కొండరావు లేరని చెప్తే ఎస్ఐ రమేష్ బాబు వెంటనే కొండరావు కుమార్ని ద్వారా ఫోన్ చేయించి అతడితో మాట్లాడారు. కొండరావు ఎస్ఐతో మాట్లాడుతూ తాను ఊళ్ళో లేనని, సాయంత్రం వస్తానని, పెన్ డ్రైవ్ ఇస్తే సీసీటీవీ ఫుటేజ్ని కాపీ చేసి పంపిస్తానని మర్యాదపూర్వకంగా చెప్పారు. దీంతో ఎస్ఐ రమేష్ బాబు తాను స్వయంగా సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసుకుంటానని చెప్పడంతో సార్ మీరు నా ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు, మీ మీద నాకు నమ్మకం లేదని చెప్పారు. దీంతో అహం దెబ్బతిన్న ఎస్ఐ మా మీద నమ్మకం లేదా అనడంతో కొండరావు నమ్మకం లేదు, గత ఏడాది నవంబర్లో మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పెట్రోల్ బంకులు నా మీద దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే నన్ను 3 గంటల పాటు నిలువరించడమే కాకుండా మీరు నేరస్తుల పక్షాన్ని నిలబడి నా మీద తప్పుడు కేసు పెట్టమని సలహా ఇచ్చారు, నేటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు అంటూ ఎస్ఐ ఫోన్ని కట్ చేశారు. దీంతో కొండరావు కుటుంబ సభ్యుల మీద ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంత పొగరు, తలుపులు వేసేస్తారని తలుపులు నెట్టుకుంటూ షాప్లోకి వెళ్ళి కుటుంబ సభ్యులను కొట్టారు. షాప్లో ఉన్న కొండరావు చెల్లెలు చంద్రమ్మని చేతితో నెట్టుకుంటూ దూషిస్తూ బలవంతంగా ఇంట్లో ప్రవేశించి సీసీటీవీ, ఎన్వీఆర్, మొబైళ్లు, పెన్ డ్రైవ్లు జేబులు వేసుకుని వెళ్ళిపోయారు. ఈ ఘటన మీద కొండరావు కొండ పోలీస్ స్టేషన్లో ఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదని తక్షణమే విచారించి న్యాయం చేయడంతో పాటు దోషుల్ని శిక్షించి తమ వద్ద లూటీ చేసిన ఆస్తులు రికవర్ చేసి ఇప్పించాలని ఎస్పీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆ జరిగిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియో చూద్దాం. ఈయనప్పుడు ఏం మాట్లాడుతుంది నువ్వేం చెప్పుకుంటా చెప్పు నాకు ఈయన పోలీసు అంటున్నాను. అవును సార్, మీరు మీరు